పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మరణానికి యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈరోజు జూలై 22వ తారీఖు పునీత మరియమ్మ ఫ్రెండమ్మ గారి యొక్క సంస్మరణ పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. మన దేవాలయము పాలక పునీతురాలు పండుగను ఈరోజు మనం ఈ విధంగా కొనియాడుతూ ఉన్నాం. కొన్ని కారణాల వలన తండ్రి గారు రోమ్ నగరానికి వెళ్ళడం వలన, ఆయన లేనందువలన ఈ పండుగను మనం 30వ తారీఖు మార్చడం జరిగింది. మరి ఇంకా అంగరంగ వైభవంతో మన గుడి పండుగ, మన దేవాలయ పాలక పండుగను అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో పాల్గొనేటప్పుడు మనం తయారవుతూ ఉన్నాము, సిద్ధపాటు అవుతున్నాము. సిద్ధపాటులో ఈరోజు మన 2వ దినము నవదిన ప్రాంతంలో ఈరోజు మనం 2వ దినముగా కొనియాడుతూ ఉన్నాము. ఆ తల్లి చెప్పినటువంటి మాట ప్రకారంగా చూసినట్లయితే, అమ్మ నీవు ఇక్కడ నుండి నువ్వు పాపం చేయము అని మన ప్రభువు వారు ఆమెను సలహా ఇచ్చినప్పుడు, హెచ్చరించినప్పుడు ఆమె మాటలు పట్టుబడి జీవితాంతం వరకు కూడా ఆమె ఆ పాపం వైపు వెళ్ళలేదు. నిజమైనటువంటి పశ్చాత్తాప ఉదయం ఆమెకు దేవుడు ప్రసాదించారు. అంతేకాకుండా ఆమె చివరి వరకు కూడా ప్రభు శిలువ మీద కలవరికి వెళ్ళడం, ఆ కొండ మీద ఆయన శిలువ పాపం అనిపిస్తున్నప్పుడు ఆ శిలువ చెంతనే పోయింది. ఆమె మిగతా శిష్యులందరూ పారిపోయారు భయం వల్ల. కానీ ఈమె అక్కడ ప్రభువుని వదాలుస్తూ ప్రభు దగ్గర నేనున్నాను, ఎవరు లేకపోయినా అన్నట్లుగా ఆమె ప్రభు శ్రమలో పాల్గొంచుకొని ప్రభువు యొక్క హృదయాన్ని దోచుకున్నది. అంత మహా గొప్ప పునీతురాలుగా దేవుడు అభిమానించారు. ఇంత ప్రశంస చేసుకుంటూ మనలో నిజమైన పశ్చాత్తాప భావం మనం పాలక పునీతురాలుగా మనం ప్రదర్శిస్తున్నామా? ఒకే దాని పరిశీలన చేసుకుంటూ మనం చేసిన పొరపాట్లన్నీ కూడా తలంచుకొని మాట్లాడుతూ నిజమైన పశ్చాత్తాప హృదయం ప్రసాదించుకొని ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తి తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసిందని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాం. సర్వశక్తి సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, పునరుత్థాన సమాచారమును మహదానందముతో అందరికంటే ముందుగా ప్రకటించు బాధ్యతలను నీ జనదైవ కుమారుడు మధ్య మరియమ్మకు అప్పగించాడు. ఆమె విజ్ఞాపన, ప్రార్థన, సహాయము, ఆదర్శం ద్వారా వృత్యులైన క్రీస్తును మేము ప్రకటించినట్లును, స్వర్గమాను పాలన చేయు అతన్ని మేము కూడగలుగునట్లును ఉపయోగము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగులు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. నిర్బంధ స్మరణ. మొదటి పట్టణము. నా హృదయేశ్వరుని కొరకు నేను ఎంతగానో వెతకగా అతడు నా కంటబడి. మొదటి పట్టణము పరమగీతము 3వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు. మొదటి పట్టణము పరమగీతము 3వ అధ్యాయం
1-4. నేను రాత్రి వేళ పడక మీద పడి నా హృదయేశ్వరుని కొరకు గాలించుకుని, కానీ ఎంత వెతికినా అతడు దొరకడయ్యాడు. నేను లేచి నగరంలోనికి వెళ్ళేదను, పట్టణ వీధులలో సందులలో తిరుగాడేదను, నా హృదయేశ్వరుని కొరకు వెతికెదను, కానీ ఎంత వెతికినను అతడు కనిపింపడాయను. నగరం కాయవారు నన్ను చూసి, మీరు నా హృదయేశ్వరుని గాంచుతారా అని నేను వారిని ప్రశ్నించి, వారు నన్ను దాటి వెళ్ళిపోవగానే హృదయేశ్వరుడు నా కంటబడను. నేను అతనిని గట్టిగా పట్టుకొని వదిలిపెట్టనైతిని. మా తల్లి ఇంటికి అతనిని తోడుకొని వచ్చింది. నేను పుట్టిన గదిలోనికి అతనిని తీసుకొని వచ్చింది. ఇది ప్రభువాకు. ప్రత్యుత్తర గీతం కీర్తనలు 63వ అధ్యాయం 1, 2, 3, 4, 5, 7, 8 వచనాలు. అందరూ, ఓ దేవా నా ఆత్మ నీ కొరకు తప్పుకొనుచున్నది. దేవా, నీవు నాకు దేవుడవు. నేను నీ కొరకు ఉబలాటపడుచున్నాను, నీ కొరకు ఆశ కొని ఉన్నాను. నీళ్లు లేక వెళ్ళి మాడి ఉన్న నేలవలే నా ఆత్మ నీ కొరకు దప్పుకొనుచున్నది. ఓ దేవా నా ఆత్మ నీ కొరకు తప్పుకొనుచున్నది. నీ దేవాలయం నేను దర్శింపవలన, నీ శక్తిని తేజస్సును కనులారా చూడవలన నా కోరిక. నీ ఆహారం ప్రేమ ప్రాణం కంటే శ్రేష్టమైనది కనుక నేను నిన్ను స్తుతించగలను. అందరూ, ఓ దేవా నా ఆత్మ నీ కొరకు తప్పుకొనుచున్నది. నేను జీవించి ఉన్నంత కాలము నిన్ను స్తుతించెదను. నీ నామమునకు చేతులెత్తి ప్రార్థన చేసేదను. నీ సాన్నిధ్యమున మధురమైన విందును ఆరగించి నా ఆత్మము ఆనందమున సంతృప్తి చెందును. నేను సంతోషంతో కీర్తనలు పాడుచు నిన్ను వినిపిస్తును. అందరూ, ఓ దేవా నా ఆత్మ నీ కొరకు దప్పిక కొనుచున్నది. నీవు నాకు సహాయకుడిగా ఉండి కనుక నేను నీ రెక్కల నీడలో సంతోషంతో పాటలు పాడేదను. నేను నీకు అంటి పెట్టుకుని నడుపును, నీ కుడి చేయి నన్ను ఆదుకొను. అందరూ, ఓ దేవా నా ఆత్మ నీ కొరకు దప్పికొనుచున్నది. హల్లెలూయా హల్లెలూయా. ఓ మరియమ్మ, మార్గమందు నీవేమి గాంచితివో మాకు చెప్పుము. సజీవుడైన క్రీస్తు సమాధిని, పునరుద్ధానుడైన ప్రభు మహిమను నేను గాంచితిని. హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. యోహాను రాసిన సువార్తలోని భాగము. అమ్మా, నీవు ఎందుకు ఏడుస్తున్నావు? నీవు ఎవరు ఎదుర్కొంటున్నావు? పునీత యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ వచనము మరియు 11వ వచనం నుండి 18వ వచనం వరకు. యోహాను 20వ అధ్యాయం 1 నుండి 2 మరియు 11 నుండి 18 వరకు వచ్చారు. ఆదివారము తెల్లవారకపోతే మగ్దల మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండటం చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరిన్ని యొద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువును సమాధిని ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచారో మేము ఎరుగము అని చెప్పారు. మరి మా సమాధి అంతా నిల్చుండి ఏడ్చుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొక్కి చూడగా ఇద్దరు దేవదూతలు తేలిన వస్త్రములను ధరించి
కాళ్ళ వైపున ఒకరు, తల వైపున ఒకరు యేసు భౌతిగా దేహమున ఉంచిన చోట కూర్చుండి ఉండేది. అమ్మా, ఎందుకు నీవు ఏడుస్తున్నావు అని వారు అడిగిరి. నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయేది, ఆయన ఎక్కడ ఉంచినో నాకు తెలియదు అని ఆమె చెప్పాను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలవబడి ఉండటం చూచెను, కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడుస్తున్నావు? నీవు ఎవరు వెతుకుతున్నావు అని. ఆమె ఆయన తోటమాలని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచిందో చెప్పుము, నేను వెళ్ళి తీసుకుని పోయేదను అని. మరియమ్మా అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచాను, అనగా బోధకుడు అని అర్థం. యేసు ఆమెతో, నన్ను పట్టుకోవద్దు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఆక్రమణమైపోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పు, నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన వాని యొద్దకు ఆక్రమణమైపోతున్నాను అని చెప్పాను. మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూసితిని అని వారికి ప్రభు సందేశమును అందజేశాను. ఇది క్రీస్తు సువిశేషము. మొదలుగా యేసు వదలి, యేసు స్తోత్రం, తండ్రి వదలి, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వదలి, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా. దేవ వరపు సాధన చేత పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పునీత మరియమ్మ గారి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ఫీస్ట్ డే, దేవాలయ పండుగ ఈరోజు మనం. కానీ మన తండ్రి గారు వస్తున్నారు కనుక ఆయన కోసం మనం 30వ తారీఖున ఈ పండుగను జరుపుకోబోతూ ఉన్నాం. మరియు మన దేవాలయము ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు. ఈ ప్రాంతంలో బాబు దేవాలయం పేరంటే మరీ మందిరం దేవాలయం. కొన్ని దేవాలయాలు ప్రపంచంలో చాలా తక్కువ దేవాలయాల్లో ఈ యొక్క బాలపల్లి పెట్టుకుంటే ఆ మరీ మందిరమ్మ దేవాలయము మనము మొదటి పట్టుదల చూసినట్లయితే పరమగీతంలో 3వ అధ్యాయంలో ఈరోజు మొదటి పట్టు మంచిదేమో, నా హృదయేశ్వరుని కొరకు నేను ఎంతగానో వెదకగా అతడు నా కంటపడాను. యేసువదనే ఎంతగానో వెదకగా అంతగా వెతికాను. ఇక్కడ వెతుకుడు మీకు దొరుకును అని చెప్తూ ఉన్నాడు. మరి మందిరం బహుశా ఆ రాత్రి పడుకోవచ్చు. నా ప్రభు సమాధానం ఉంటే నేను ఎలా పడుకుంటాను అని అనుకుందేమో. ఎప్పుడు తెల్లవారుతుందా అని చెప్పేసి ఆమె ఎదురు చూసి తెల్లవారుతుంది. ఆమె వెంటనే పరిగెత్తుకొని ఆ ప్రభుని ఎక్కడ సమాధానం చేశారు. అక్కడ ప్రభు ముందుగానే చెప్పారు, నేను సమాధానం తిరిగి నేను జీవంతో వేస్తాను. ఆయన సత్యం జీవం మార్గం. ఆయన మాటలు భూమి ఆకాశాలు గతిస్తాయి, కానీ నా మాటలు ఎన్నడూ కూడా
చెప్పారు, చెప్పినట్టుగానే ఆయన నేచర్, ఆయన పని ఆయన చేసుకున్నారు. ఈమె మానవ స్వభావం కాబట్టి ఈమెకి అర్థం అవ్వలేదు, శిష్యుడే అర్థం చేసుకోలేకపోయింది, ఈమె అర్థం చేసుకోగలదు. అయితే ఆమె వెళ్ళి సమాధులు తెలిస్తే అక్కడ నారపడదు తప్ప ఏం లేదు. అత్యంత ఆమె ఏడుస్తుంది, నా ప్రభువు ఏమో ఎత్తుకుని వెళ్ళిపోయారు, నా ప్రభువు ఏమో ఎత్తుకుని వెళ్ళిపోయారు అనేటువంటి తపన ఆమెలో ఉన్నటువంటి ఆయన చూడాలి అనేటువంటి ఆ కోరిక అంతా కాదు, తపన. నేటి పిల్ల చల్లని జలాశయంలో వరకు వెళ్ళి తన తప్పులను ఏ విధంగా తీసుకుంటుందో అంత తపనతో, అంత ఆతురతతో, అంత ఉత్సాహంతో, రెట్టింపు పునాశంతో ఆమె ప్రభుని వెతికి 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 ఆఖరికి ప్రభు ఆమె కనపడకుండా ఉండలేకపోయారు. ఆమె కృషిని బట్టి, ఆమె తపన బట్టి, ఆమె యొక్క ఆ యొక్క తీవ్రమైన కోరికను బట్టి దర్శనమిచ్చారు, అయినా గుర్తించుకోలేకపోయారు. ఎవరు తోటమాలని ఎక్కడ ఉంచావు, నా యొక్క హృదయేశ్వరుని ఎక్కడ ఉంచావు, నా ప్రభుని ఎక్కడ ఉంచావు అంటే ప్రభు నన్ను గుర్తించలేకపోతే నా స్వరం పలుకుతాను, అప్పుడైనా గుర్తిస్తేమని, నా గొర్రెలు నా స్వరమును ఆలోచిస్తాయి. అందుకే ఇక కనబడినప్పటికీ నమ్మకం లేదు, ఎదురుగా ఉన్నా నమ్మకం లేదు కాబట్టి ఆమె మరియు అని ఎప్పుడైతే కాపడి స్వరం విన్నదో వెంటనే ఆమె అర్థమైపోయింది, అనుమానం లేదు ఇక ప్రభువే అని చెప్పేసి ఆమె ప్రభుని గుర్తించుకోగలిగింది. ప్రియమైన సహోదరులారా, అత్యంత మొట్టమొదటి దర్శనం మనం గుర్తు చేసిన విన్నా, నేను శిష్యులకు కూడా కనపడలేదు. మొట్టమొదటి ఎవరు కనపడ్డారు? మొట్టమొదటి కనపడి నేను సమాధానం లేచిన సందేశాన్ని వెళ్ళి అపోస్తులకు వెళ్ళిపోతారు. అపోస్తులు బోధించాలి, మామూలుగా అపోస్తులు వాళ్ళు బోధించడానికి పిలువబడ్డారు. కానీ అపోస్తులకే అపోస్తురాలుగా దేవుడిని వెళ్ళిపోయి నా శిష్యులకు నేను ఉత్తమమైన సంగతిని వెళ్ళి తెలియజేయదు అని చెప్పేసి దేవుడు ఆమెకు ఒక బాధ్యతను ఆమె చెప్పుకున్నారు. ప్రియమైన సహోదరులారా, అసలు 5 భక్తులు ఎవరు? ఆమె ఒక సాధారణమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరుడికి అంగీకారమని ప్రార్థించండి. ప్రార్థించము. ఓ ప్రభువా, నీతో మరియు మాత్రమేమో సాధారణంగా కనబడిన గౌరవమును నీ కుమారుడు దయతో స్వీకరించాను. కావున భక్తురాలు సంస్మరణ సందర్భమున మేము భక్తితో తోడ్పడి వచ్చిన ఈ అర్పణను కరుణతో అంగీకరించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండగాక. ఈ మనస్సులను దేవుడైన ప్రభువుకు కృతజ్ఞత తెలుపుతాము. నీకు కృతజ్ఞత మా ప్రభువైన క్రీస్తు ద్వారా తెలియజేయము. న్యాయము, ధర్మము, రక్షణదాయకము ఏదైనా నేను నీ గురించిన సమయంలో ప్రజలు అందుకుంటున్నాము. మేము వారి పుణ్య జీవితాలను సన్మానించినప్పుడు వారికి వస్తున్న వరవడిని సన్మానించుతున్నాము. వారి పుణ్య జీవితం మాకు ఆదర్శకుగాను, వారి సహవాసం మాకు స్నేహబద్ధముగాను, వారి ప్రార్థన సహాయం మాకు గది ఆదరణగా ఉన్నట్టు ఏర్పాటు చేస్తుంది. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితం ద్వారా మేము ప్రభావితమై మా ముందున్న పరిగణనలో విజయవంతంగా పరిగెడి మా ప్రభు క్రీస్తు ద్వారా అభివృద్ధితో కూడా అక్షయ మహిమా కిరీటము మేము కూడా పొందగలము.
కావున నూతన అతిథుల సమేతంగా ఈ పునీత వ్రతంతో ఏకమై మేము నిరంతరం నిన్ను స్తుతించుట ప్రయత్నగా పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోశాన్న ప్రభు నామున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోశాన్న. పవిత్రుడు సర్వ పవిత్ర నీవే కనుక పవిత్రాత్మ ద్వారా మీ ఇది మీ మాట్లాడుతూ మా ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు వారు పాల్గొనడానికి ఇష్టపూర్తిగా తను అప్పగించుకున్నప్పుడు అప్పునందుకుని చెప్పి త్రుంచి శిశులకు తీసుకుంటూ ఇట్లా మీరందరూ మీరు తీసుకొని ఇప్పుడు ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరం. భోజనానంతరము పాత్రనందుకుని మరణాన్ని కృతజ్ఞతాపూర్వకంగా చెప్పి శిష్యులకు ఇచ్చుచుండెను. మీరందరూ ఇది తీసుకొని నేను పాఠం చేయడం ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారంపై దారుణపడదు. దీనిని నా జ్ఞాపకార్థము చేయు. ఇది మన విశ్వాస రహస్యము. మీ మరణంలో ప్రకటించు, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. తండ్రి వారి మరణమును ఉత్థానమును స్మరించు జీవమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సభకున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మాము మాతృనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు భావివారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకుంటున్నాం. ఓ ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శీర్షమును జ్ఞాపించగలడు. మా లేవ వ్యక్తులను వారి వికారాన్ని గురువులందరితో మమ్మల్ని ప్రేమ ఎందుకు పరిపూర్ణము చేయుడు. ఉత్సాహంతో చనిపోయిన మా సహోదరులను నీ గైరవంతో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనడు. మా అందరిపై దయచూపుడు. దేవుని కణితకు మరియు మనతోను ఆమె మా వ్యక్త భక్తులకు గారితోనూ పునీత అపోస్తలులతోనూ పునీత మరియు మందరము గారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగలయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవమహిమలు కలుగునుగాక. గౌరవమహిమలు కలుగునుగాక.
నామం పూజింపడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాన్నడికి కావలసిన మాకు రెడ్డిగా అనుకోండి, మా దాపడిన వారిని మేము మన్నించినట్లు మా ఆపలను మీరు మన్నించండి. మాము శోధనయందు ప్రవేశమును కాకిలోను ప్రభువా, ఆది పీడల నుండి మాకు రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని కానివ్వు. నీ దయ అనుగ్రహం వలన మా భూమిని మా విముక్తులను చేసి ఆర్థికాంతాల నుండి సర్వదా కాపాడు. మేము ముఖ్య ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుదము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, మా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసములను వీక్షకుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండగాక. ఒకరికొకరు ప్రభువు మనకిచ్చినటువంటి సమాధానాన్ని పూర్తి చేస్తుంది. సర్వేశ్వరుని కొరకుల లోక పాపములను పరిహరించుట ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని కొరకుల లోక పాపములను పరిహరించుట ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని కొరకుల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభు తన మొట్టమొదటి ఉత్తమ దర్శనం మా నిబంధనలకు ఇచ్చినటువంటి ప్రభు. ఇదిగో ప్రభు యొక్క ధన్యుడు. కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందను.
మా అందరూ మరియు తన గురువైన క్రీస్తును ప్రగాఢమైన ప్రేమతో అనిపెట్టుకుని నేడు మేము స్వీకరించిన ఈ పరమహాస్యంలో మా యొక్క క్రీస్తు పట్ల అత్యంతమైన భక్తిని పుట్టించుగాక మా ప్రవీణ క్రీస్తు ద్వారా అనుభవం చేయున్నాము. 4వ దినంలో 2వ దినము, ఇది 1వ దినము, 4వ దినంలో 2వ దినము. పిత పుత్ర పవిత్రాత్మ మండపేట విద్యాలయ పుణ్యరాలైన పుణ్య పరివర్తన ద్వారా పాపములైన 7 దుష్టశక్తుల నుండి విముక్తి పొంది యేసు ప్రభువు చే పుణ్యరాలుగా కాంచబడిన భక్తులారా శిలువలో యేసు పాప పరిహారాలుగా అర్పింపబడినప్పుడు శిలువ చేత నిలిపిన ధైర్యం కలిగి ఎక్కువ పాపములను క్షమింపబడి యేసును ఎక్కువగా ప్రేమించబడిన ఆదివారం తెల్లవారుజామున యేసు శరీరమునకై తైలాభిషేకం నిమిత్తము సమాధికి వెళ్ళిన పుణ్యాత్ములారా పునరుద్ధరణ ప్రభుత్వ ప్రపంచంగా దర్శించి నేను పాపమును విడిచితిని అని అపోస్తలులకు తెలిపిన మొదట ప్రేమిస్తురాలా ప్రార్థించదము.